హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తేజ న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది మన రాష్ట్ర ప్రభుత్వం. ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. మన కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని సూపర్ 6 పథకాలు అమలు చేశారు. వాటిలో భాగంగా ముఖ్యమైనది ఉచిత గ్యాస్ సిలిండర్స్. దాన్నే దీపం 2 స్కీమ్ అని కూడా అంటారు. అది ఈ సూపర్ 6 పథకాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ పథకంలో కొన్ని కీలక మార్పులు అయితే తీసుకొచ్చింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అవి ఏంటంటే, ముందుగా మనం సిలిండర్ బుక్ చేసుకోకముందే డబ్బులు అనేవి మన అకౌంట్లోకి జమ చేయబడతాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇది ముందుగానే గత సంవత్సరం మరి అక్టోబర్లో మనకి దీపావళి టైంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడం జరిగింది. చాలామంది కూడా ఈ పథకం ద్వారా సిలిండర్స్ని బుక్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రెండవ సిలిండర్స్ కోసం అవకాశం అయితే కల్పించింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మన కూటమి ప్రభుత్వం గిరిజనులకు కూడా ఒక శుభవార్త తెలిపింది. ఈ దీపం 2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పిజి గ్యాస్లు అందించాలని నిర్ణయించింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా 16 జిల్లాలోని గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కోసం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయలైతే ఖర్చు చేయనుంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందించనుంది. లబ్ధిదారులందరూ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, గ్యాస్ కనెక్షన్ వివరాలను రాయితీగా పొందవచ్చు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ ద్వారా చాలామంది లబ్ధి పొందుతారు. ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు అందించనుంది మన సీఎం గారు. మొదటి సిలిండర్ అక్టోబర్ నుంచి మార్చి వరకు, రెండవ సిలిండర్ ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, మూడవ సిలిండర్ జూలై 1 నుంచి నవంబర్ 30 వరకు అందించనున్నారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ పొందేందుకు లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా తెలుస్తుంది. ఈ కొత్త పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేయనుంది. ప్రస్తుతం గుంటూరు, ఎన్టీఆర్ వంటి ఎంపిక చేసిన జిల్లాల్లో మాత్రమే 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసిన వెంటనే రాయితీగా వారి డబ్బులు మళ్ళీ తిరిగి అకౌంట్లో జమ చేయబడతాయి. డబ్బులను గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి చెల్లించవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.